మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో తిరిగి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఆగస్టు నెల మొదటి దినాన ప్రభు సన్నిధిలో గడిపేటువంటి భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలకును, శబ్ద తరంగాల ద్వారా మరి వింటున్నటువంటి బిడ్డలకును, లైవ్ ద్వారా కూడా వింటున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధానములో మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాటని మనము మరి చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. అనేక విషయములలో మనమందరము కూడా తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు మరి లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రికాలమందు ప్రభు మీ మాటలు మేము చదువుకున్నాం. ఇందులో ఉన్నటువంటి విషయాలను మా మేలు కొరకు, మా మంచి కొరకు, మా కుటుంబాలు మేము ఆస్వాదించబడటానికి కొరకు, మంచి భవిష్యత్తు కలిగి జీవించటం కొరకు ఈ సమయంలో ఈ మాటలను మీరే వివరించి బోధించండి. ఈ సమయంలో మరి ఆటంకులను తొలగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాటలు చదువుకున్నాం. ఈ యాకోబు పత్రిక అనేది యేసు ప్రభు వారి యొక్క మరి తమ్ముడైనటువంటి యాకోబు. బైబిల్లో యేసు ప్రభు తమ్ములుగా ఉన్నటువంటి వారు ఇద్దరు రాశారు. ఒకటి యాకోబు పత్రిక, రెండవదిగా యోధా పత్రిక. ఈ యొక్క 2 పత్రికలు యేసు ప్రభు మరి యొక్క తమ్ముళ్ళు ఈ యొక్క మాటలను రాయటము, ఈ పత్రికలను రాయటం జరిగింది. ఇక్కడ అంటాడు మరి మొదటి వచనములో అనేక మంది బోధకులు కాకుండుట మేలు, ఎందుకంటే బోధకులైనటువంటి వారికి ఎక్కువగా వారికి శిక్ష విధించబడుతుంది. కనుక మరి అనేక మంది బోధకులు కావాలనుకుంటున్నారు. మేము కూడా బోధిస్తాం, మేము కూడా సేవ చేస్తాం, మేము కూడా జరిపిస్తాం, మేము కూడా నడిపిస్తాం అన్నట్టుగా అంటున్నారు. కానీ అయితే అనేక మంది మేము జరిగిస్తాం, ఏ పని ఎవరు జరిగించాలి, ఏ పని ఎక్కడ జరిగించాలి, ఎవరు చేత పనులు జరగాలి అనేది దేవుడి నిర్ణయం ఉంటుంది. దేవుడి యొక్క నిర్ణయములో ఎవరికి ఏ పని అప్పగిస్తే, ఎవరి దగ్గర ఏ పని ప్రభు జరిగించాలని ఆయన నిర్ణయిస్తే వారి మాత్రమే చేయాలి. కానీ అనేక మంది మరి మేము చేస్తాం అనేసి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పదవులను, వారికి ఇష్టం వచ్చినటువంటి స్థానాలను, వారికి ఇష్టం వచ్చినటువంటి హోదాలను వాళ్ళకై వాళ్ళు కోరుకొని, వాళ్ళకై వాళ్ళు హెచ్చించుకొని, వాళ్ళకై వాళ్ళు నిర్మించుకొని, వాళ్ళకై వాళ్ళు స్థాపించుకొని, వాళ్ళు అలాగ చలామణి కావాలి సంఘములో అన్నట్టుగా వారు ఆ దినాల్లో ప్రవర్తించినటువంటి ప్రవర్తన బట్టి
ఇలాగ చేయకూడదు, మరి ఇందుకు మీకు శిక్ష ఉంటుంది. ఎందుకు దేవుని శిక్ష ఉంటుంది? మేము మంచి చేస్తున్నాం కదా, మేము మంచి చేస్తున్నప్పుడు మేము పని చేయకూడదా? మేము ఆ విధంగా జరిగించకూడదా? అలా జరిగించడం మాకు శిక్ష ఎలాగ అవుతుంది అన్నట్టుగా వారు మరి అన్నప్పుడు, ఎందుకు దేవుడు ఇవ్వకుండా, దేవుడు నీకు చెప్పకుండా, నీవు చేయమని ఆయన చెప్పకుండా, దేవుడు నీకు అప్పగించకుండా, దేవుడు నీ దగ్గర జరిపించకుండా, నేను నడిపించకుండా, నీ ద్వారా మాట్లాడించకుండా, నీకై నువ్వు ఊహించుకొని, నీకై నువ్వు ఏదో తలంచి అలాగ మీరు చేస్తున్నారు. వాస్తవానికి ఎవరికి ఏది అప్పగించాలో అది దేవునికి మాత్రమే తెలుసు. కనుక ఇక్కడ దేవుని ప్రకారంగా కాకపోతే శిక్ష అనేది ఉంటుంది. కనుక మీరు తొందరపడొద్దు అన్నట్టుగా చెప్తూ, ఎందుకు అవి మాట అన్నాడంటే, అనేక మరి విషయములలో మనమందరము కూడా తప్పిపోతున్నాము. ఎందులో తప్పిపోతున్నాము? మరి అనేక విషయాలలో కొన్ని సందర్భాలలో మాట్లాడతాం, కొన్ని సందర్భాలలో అనేక మందికి ప్రమాణాలు చేస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో తీర్మానం చేసుకొని ఈ విధంగా ఉంటాను, ఈ విధంగా చేస్తాను, ఈ విధంగా జీవిస్తాను, నా జీవితాన్ని ఇలాగా మరి ప్రభులో ఉంటాను అన్నట్టుగా పైకి మాత్రము ఆ మాటలు చెప్తూ ఉన్నారు. అలాంటి నీతితో కూడినటువంటి మాటలు, అలాంటి మరి మంచి మంచి సూక్తులు కూడా చెప్తూ ఉంటారు. అయితే చెప్తారే కానీ చెప్పినట్లుగా వీళ్ళు చేయరు, చెప్పిన వాటిలో వీళ్ళు నిలిచి ఉండరు. ఏదైతే చెప్తున్నారో అది వీళ్ళు చేయట్లేదు, అది చెయ్యాలని అవతల వాళ్ళు చెప్తున్నారు. అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు. నువ్వు చేయకుండా, నువ్వు చెప్పి అది చేయకుండా నువ్వు తప్పిపోతే అది నువ్వు మరి దేవుని దృష్టికి నువ్వు వ్యతిరేకంగా చేసినట్లే కదా. దేవుని ఎదుట నువ్వు తీర్మానం చేసుకొని అలాగే జీవించకుండా పోవటము అనేది కరెక్ట్ కాదు కదా. అలాగే చేయటం అనేది నువ్వు తప్పు చేస్తున్నట్లే కదా. అట్లా చేస్తున్నప్పుడు నీవు పొరపాటు చేస్తున్నట్లే కదా. అందుకని అలాగా మరి ఎవరు కూడా తప్పిపోకుండా చూసుకోవాలి. ఎవడైనాను మాట యందు ఏ మాట మాట్లాడుతున్నాడో, ఏటి మాట ప్రకారం నడుచుకుంటున్నాడో, ఏ మాట ప్రకారంగా అతని జీవితం ఉన్నదో దాని విషయంలో తప్పిపోకుండా ఉంటే అలాంటి వారిలో ఏ లోపం ఇంకా ఉండదు, ఎలాంటి లోపాలు అతను ఉండవు. ఎందుకంటే మాట తప్పట్లేదు, ఇచ్చిన మాట తప్పట్లేదు, చెప్పిన మాట తప్పట్లేదు, తీర్మానం చేసుకుని తీర్మానం తప్పిపోవట్లేదు. ఈ విధంగా జీవిస్తాను, నా జీవితము ఇలాగా నేను జీవిస్తాను, ఒక నిర్ణయంతో కొన్నటువంటి వాటిని అన్నింటిని కూడా చేయలేకపోతే అది నీలో లోపం ఉంది, నీలో ఏదో బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి, ఆ లోపాన్ని బట్టి నువ్వు మాట తప్పుతున్నావు. కనుక ఆ మాట తప్పిన దాని వలన నీవు అబద్ధం చెప్పినటువంటి దానివిగా, నువ్వు మోసం చేసినటువంటి దానివిగా, నీలో ఆ తెలియకుండానే ఆ పొరపాట్లు జరుగుతూ వస్తున్నప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా నీకే నమ్మకం ఉండదు. నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులకు నమ్మకం ఉండదు. నువ్వంటే నీ బంధువర్గానికి నమ్మకం ఉండదు. సమాజంలో నీవు మాట మీద నిలబడేటువంటి వాడు కాదు, 2 నాలుకలు కలిగినటువంటి వాడువు దానివు. కనుక ఇలాగ నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు కరెక్ట్ కాదు అన్నటువంటి లోపములతో, బలహీనతతో జీవిస్తూ అలాగ మాట తప్పిపోయినటువంటి వాడుగా ఉండటం అనేది లోపం. అలాంటి లోపం లేకుండా చూసుకో. అలాంటి మరి లోపము మరి లేకుండా, తప్పిపోకుండా, మాట యందు తప్పిపోకుండా నువ్వు కరెక్ట్గా ఉంటే నీలో ఏ లోపం ఉండదు. కాబట్టి మరి తన సర్వ శరీరాన్ని అతను స్వాధీనపరుచున్నటువంటి శక్తి నీ యొక్క మాటలో ఉంటుంది, నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఉంటుంది.
నీవు మాట్లాడేటువంటి మాటను బట్టి నీ సర్వ శరీరాన్ని, అంటే నీ నోటిని నాలుకని జాగ్రత్త చేసుకుంటే నువ్వు సర్వ శరీరాన్ని నువ్వు స్వాధీనపరుచుకున్నటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా ఉంటారు అని అంటాడు. కనుక ఈరోజు ఎందుకు మరి శక్తి లేనటువంటి జీవితం? క్రైస్తవ జీవితం అంటే ఒక భక్తితో కూడినటువంటి, శక్తితో కూడినటువంటి జీవితం. అలాగా భక్తిలో శక్తి లేకపోయినా, శక్తికి తగినటువంటి భక్తికి లేకపోయినా నీలో నీవు లోపం కలిగినటువంటి వాడవు. రెండవదిగా, నీవు నీ శరీరాన్ని, నీ శరీరంలో నీ నోటిని, నీ నాలుకను నువ్వు అదుపు చేసుకోలేకపోతున్నావు. నువ్వేమో మంచిగా ఉండాలనుకుంటున్నావు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క లోపం ఏంటంటే నీ శరీరాన్ని నీ అదుపులో చేసుకోలేకపోతున్నావు అంటే నీవు ఇప్పుడు ఒక మాట మాట్లాడతావు, తర్వాత ఒక మాట మాట్లాడి దేవుని సన్నిధిలో నీవు తీర్మానం చేసుకున్న తర్వాత ఆ ప్రకారం కాకుండా నాకు కుదరదు, అలాగ చేయలేను, ఇలాగ ఉండలేను, ఏందో నాకు బలహీనత అన్నప్పుడు నీవు లోపం కలిగినటువంటి వాడివిగా దానిగా ఉన్నావు. కనుక ఇప్పుడు నీ శరీరమే నీకు స్వాధీనం కావట్లేదు. నువ్వు చెప్పేదొకటి, చేసేదొకటి, మాట్లాడేదొకటి అన్నటువంటి జీవితం శక్తి లేనటువంటి క్రైస్తవ భక్తి జీవితం. ఇలాంటివి నీ జీవితంలో లేకుండా చూసుకో. అలాగా లేకుండా చూసుకుంటే నీకు దేవుని యొక్క మేలు ఉంటుంది. అలాగ లోపంతోనే ఉంటూ లోపాన్ని సరిచేసుకోకుండా, నీ పొరపాట్లు సరిచేసుకోకుండా, నీ జీవితాన్ని సరిచేసుకోకుండా, నీ ప్రవర్తన సరిచేసుకోకుండా జీవించాల్సిన జీవితం సరికాకపోతే దానికి శిక్ష ఉంటుంది నీకు. అలాంటి శిక్ష నీకు మరి కలగకముందే, అలాంటి శిక్ష నువ్వు పొందుకోకముందే నీలో ఉన్నటువంటి ఆ లోపమేంటో, నీలో ఉన్నటువంటి లోటుపాట్లేంటో అవి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను బట్టి, ప్రభువా నా నోటితో ఇలాగా మాట్లాడుతున్నాను, ఆ మాటల్ని నీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా నాలుకతో ఎలా పడితే అలా దూషించటం, అలాగ మాట్లాడటం చేస్తున్నాను, నాకు కంట్రోల్ కావట్లేదు అని ఒప్పుకొని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు వాటిలో నుంచి నీకు విజయం ఇస్తాడు. అలా కాకుండా దాని విషయానికి దానికి వదిలేసి, నీ శరీరం విషయంలో శరీరానికి వదిలేసి నీవు మాత్రం మామూలుగా సాదాగా ఉన్నట్టుగా, సాధువుగా ఉన్నట్టుగా కనిపించిన ఈ లోపాలు నేనేం చేస్తాయంటే క్రమేణా దేవుళ్ళో ఎదగకుండా ఆ భక్తి, ఆ విశ్వాసము, ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ ప్రార్థన, ఆ సహవాసము, ఆ సంఘము, ఆ ఐక్యత, ఆ వాక్యము, ఆ నడిపింపు, ఆ మేలు, ఆ కార్యము, ఆ ఆశీర్వాదము, జరగవలసినటువంటి ప్రతి కార్యము అనేవి నీకు దూరం అయిపోతాయి. అలా కాకుండా ఒప్పుకొని, ప్రభా నీవే నన్ను విడిపించు, నేను ఇలాంటి లోపంతో ఉన్నాను అన్నప్పుడు దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు, నేను బలపరుస్తాడు, నీకు ఆ శక్తిని ఇస్తాడు. నువ్వు ఇంకా మాట తప్పనటువంటి వాడివిగా, తప్పని దానివిగా మాట యందు నిలిచి ఉండటానికి, నీలో ఏమీ లోపం లేకుండా సర్వ శరీరాన్ని నువ్వు స్వాధీనపరుచుకొని నువ్వు జాగ్రత్త కలిగి ఉంటావు. కాబట్టి ఆ శక్తి కలిగినటువంటి భక్తి జీవితంలో నీకు లెక్కలేనటువంటి మేళ్లతో, ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపుతాడు, నీకు అనుగ్రహిస్తాడు, నీకు జరిగిస్తాడు. నీవు అలాగా కలిగినటువంటి వాడివిగా, దానివిగా ఉంటారు అనే మాటని ఈ యొక్క వచనములో ఉన్నటువంటి మాట. అయితే మరి బైబిల్లో చెప్పేటువంటి మాట ప్రకారంగా మన జీవితాలలో మరి మనుషులు మాట తప్పిపోకుండా కానీ ఉంటే ఎలాంటి మేలులు జరుగుతాయి, మరి ఎలాంటి మేలు మనం అనుభవిస్తాము అన్నటువంటి మాట బైబిల్లో చూసినప్పుడు
మరి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనము మాట తప్పిపోకుండా, మాటలో తప్పినటువంటి వారం కాకుండా ఉన్నప్పుడు మనకు ఎలాంటి మేలులు, ఎలాంటి ప్రయోజనాలు మనకుంటాయి మాట తప్పిపోకుండా ఉంటే? మొదటగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నీవు జీవించటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో ఉన్న మాట ప్రకారంగా. రెండవదిగా నీ ప్రార్థనలు ఫలిస్తాయి. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో, ఎందుకొరకు చేస్తున్నావో, దేని కొరకు చేయాల్సి వస్తుందో ఆ ప్రార్థనకు వెంటనే ఫలితాలు చూస్తావు. ప్రభువా, ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ విషయంలో నాకు చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు ఆ కష్టమేంటో, అవసరమేంటో అవన్నీ కూడా నువ్వు చేసేటువంటి ప్రార్థన ప్రకారంగా. కారణం ఏంటంటే నువ్వు తప్పిపోకుండా, నీ మాటలో తప్పిపోకుండా, నీ నిర్ణయాల్లో తప్పిపోకుండా, నీ ప్రవర్తనలో తప్పిపోకుండా, జీవించే జీవితం తప్పిపోకుండా ఉంటున్నావు కాబట్టే నీ ప్రార్థనకు ఫలితాలు ఉంటాయి. దేవునికి ఇష్టమైనటువంటి వాడివిగా, దానివిగా ఉంటావు. మూడవదిగా యాకోబు పత్రిక 1:5 ప్రకారంగా నీకు జ్ఞానము అనుగ్రహించబడుతుంది. నీకు జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి కుటుంబాన్ని ఎలాగ కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలాగ పోషించుకోవాలి, కుటుంబం కావాల్సినటువంటి ప్రయోజనకరమైనటువంటి వాటి విషయంలోనే ఆలోచన చేస్తావు. కానీ మరి అనవసరంగా వ్యర్థమైనటువంటి వాటి విషయంలో ఏది కూడా ఆలోచన చేయు. కారణం ఏంటి అనంటే నీవు తప్పిపోకుండా, నీవు దేవుని శక్తి చేత నింపబడినటువంటి వాడివిగా, దానిగా ఉంటున్నావు కాబట్టి ఆ దైవికమైన జ్ఞానము దేవునికి అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా తప్పిపోకుండా ఉంటే, మాట తప్పిపోకుండా ఉంటే, జీవితంలో తప్పిపోకుండా ఉంటే, నాలుగవదిగా శాంతి అనేది నీ జీవితంలో, నెమ్మది అనేది నీ జీవితంలో అనేది ఉంటుంది. ఇది మరి యెషయా గ్రంథము 26:3 ప్రకారంగా మరి ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుని బిడ్డలుగా ఉంటారో, దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణిలో నిలిచినటువంటి వారుగా ఉంటారో, వారి జీవితాలలో పూర్ణ శాంతి కలిగినటువంటి వారుగా ఉంటారు. పూర్ణ శాంతి కలిగినటువంటి వారి జీవితంలో ఆందోళనలు ఉండవు. వారి యొక్క జీవితంలో మరి పిరికితనము అనేది ఉండదు. భయముతో మరి ఏదో మరి పిరికితనముతో ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అనేటువంటి మరి ఏది కూడా నీ జీవితంలో లేకుండా నువ్వెప్పుడు కూడా నెమ్మదితో, నిదానముగా, సమాధానముతో, శాంతి కలిగినట్లుగా ప్రతిదీ కూడా నీకు వాతావరణము నీకు అనుకూలంగా ఉండినట్లుగా, అది ఇల్లు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి జరుగుబాటు అయి ఉండొచ్చు, ఇంట్లో నివసిస్తున్నటువంటి నీ బిడ్డలై ఉండొచ్చు, నీ కుటుంబం ఉండొచ్చు, అంత కూడా ఒక శాంతి, సమాధానము, ఒక ఐక్యతతో కూడినటువంటి ప్రభావముతో మరి ఉండటం అనేది జరుగుతుంది. ఇది మనకు మరి తప్పిపోకుండా దేవునిలో నిలిచినటువంటి వారికి కలిగేటువంటి మేలు. ఐదవదిగా మరి ఆ కీర్తన, మొదటి కీర్తన 1-3 వరకు ఉన్నటువంటి మాట ప్రకారంగా దేవుని యొక్క ఆశీర్వాదములన్నీ కూడా మనము కలిగినటువంటి వారముగా, దేవుని ఆశీర్వాదములో మన కార్యములన్నిటిని కూడా సఫలము చేస్తాడు. దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుంది? సఫలము చేస్తుంది. దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుంది? అంతకంతగా ఫలింప చేస్తుంది. దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుంది? ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది. దేవుని ఆశీర్వాదం ఏం తెచ్చిపెడుతుంది? బలమును తెచ్చిపెడుతుంది. దేవుని ఆశీర్వాదం ఏం తెచ్చిపెడుతుంది? నీవు అన్ని విషయాలలో ఫలించి అభివృద్ధి చెంది వృద్ధి చెందటానికి దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో ఆ విధంగా జరగటానికి ప్రభు అనుమతిస్తాడు. ఆరోదిగా మత్తయి సువార్త
5:16 ప్రకారంగా మంచి సాక్ష్యం కలిగినటువంటి జీవితము నువ్వు కలిగి ఉంటావు. నీవు పేరు చెప్పిన ఫలానా వాళ్ళు అన్నప్పుడు ఒక సాక్ష్యము కూడినటువంటి ఒక మంచి పేరు కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుని వలన ఆ జీవితము సాక్ష్య జీవితము కలిగినటువంటి వారంగా ఉంటాం. మరి అలాగా మన జీవితంలో 7వదిగా మరి పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉంటాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారంగా పరిశుద్ధత అనేది ఉంటుంది. పరిశుద్ధత నీ జీవితంలో ఉన్నప్పుడు, నీవు పరిశుద్ధత కలిగినట్టున్నప్పుడు ఆ పరిశుద్ధతను బట్టి దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉంటుంది. దేవుని సన్నిధి ప్రయాణం చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, అవసరతల కొరకు ఆ సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అలాగనే నీవు వెళ్ళేటువంటి, నువ్వు ఉండేటువంటి, నువ్వు ఆరాధించేటువంటి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ మహిమను, ఆ సన్నిధిలో ఉన్నటువంటి అద్భుత కార్యాలని నువ్వు చూడగలవు. అది నీ పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి. ఆ పరిశుద్ధ జీవితం దేన్ని బట్టి అంటే నీలో లోపాలు లేకుండా నోటిని, నాలుకని కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఇక్కడొక నిర్ణయం, అక్కడొక నిర్ణయం, అక్కడొక ప్రవర్తన, ఇక్కడొక ప్రవర్తన అని కాకుండా తప్పిపోకుండా, తప్పింపబడకుండా, తొట్టిల్లకుండా, దిగజారిపోకుండా దేవునిలో నిలిచి నేను ఏది వచ్చినా దేవుని విషయంలో దేవుని బిడ్డగా ప్రక్కకు వెళ్ళను, వెనక్కి వెళ్ళను. ఆ ఆకర్షణకి ఈ ఆకర్షణకి పరుగులు తీసి నేను అలుపుతో నేను అలాగా కుప్పకూలను. ఏది వచ్చినా, ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా, ఏది కలిగి ఉన్నా, ఏది కలిగి ఉండకపోయినా నేను దేవుని విషయంలో తప్పిపోను, భక్తి విషయంలో తప్పిపోను, ప్రార్థన చేసే విషయంలో తప్పిపోను, సంఘ కార్యక్రమాలలో నా వంతు నేనేం చేయాలా తప్పిపోను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ను బట్టి, నాకు ఇచ్చినటువంటి ఈ బలాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ఈ సంపాదన బట్టి, నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవునికి, దేవుని సంఘములో, దేవుని సేవలో నమ్మకంగా ఉంటాము, ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటాము అనేటువంటి నిర్ణయం తీసుకొని తిరిగి తప్పిపోకుండా, పక్కకి తొలగిపోకుండా ప్రభులో ఉన్నప్పుడే ప్రభు వలన నీకు ఆ మేలులు నువ్వు చూడగలవు. ఆ మంచి అనేది నీ జీవితంలో జరుగుట అనేది నువ్వు చూస్తావు. కనుక ఈ విధంగా దేవునిలో తప్పిపోకుండా ఉన్నటువంటి అబ్రహాం తీసుకున్న, దేవునిలో తప్పిపోకుండా ఉన్నటువంటి యేసేవుని తీసుకున్న, దేవునిలో తొలగిపోకుండా, తప్పిపోకుండా ఏదో శ్రమలు వచ్చాయి, ఏదో ఆపదలు వచ్చాయి, ఏదో అక్రతలు, ఏదో టైట్ అయిపోయింది పొజిషను అన్నట్టుగా పక్కకి పోకుండా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలుకి ఎటువంటి శోధన వచ్చిందంటే సింహాలు ఇంచుమించు కొన్ని దినాల వాటికి ఆహారం పెట్టకుండా అవి ఆకలితో ఆవురావురు అంటున్నప్పుడు భక్తులైనటువంటి దానిని తీసుకెళ్ళి దేవుడు కాదు ఈ రాజే మీకు దేవుడు అన్నప్పుడు ఈ రాజుని దేవుడిగా చూడాల్సింది పోయి నీవు మరి మీ దేవుడు అని అంటావే అని ఆ సింహాల గుహలో వేసినప్పుడు దేవుడు అక్కడ ఇతను తప్పిపోలేదు కాబట్టి వాటి బారి నుంచి దేవుడు తప్పించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు 7 అగ్ని వేసి దేవుడు కాదు నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించాలి, నేనేది చెప్తే అదే చెయ్యాలి, ఈ ప్రతిమకు మొక్కాలి అన్నప్పుడు మేము మొక్కము. మా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, పరలోకమందు ఆసీనుడు, ఆయన మా ఆరాధ దైవము అని వాళ్ళు అలాగ నిలిచినప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి వారిని తీసుకెళ్ళి అగ్నిలో వేశారు. 7 అగ్ని వేసినటువంటి 6 మంది వాళ్ళు మాడిపోయి బొగ్గైపోయారు.
ఈ దేవుని బిడ్డలుగా తప్పిపోకుండా దేవునిలో శ్రమైన, బాధైన, కష్టమైన, కరువైన, ఖడ్గమైన, ఆకలైన, దరిద్రమైన, మరణమైన, అది జీవమైన, మాకన్నీ యేసయ్యే అనుకున్నటువంటి వారి జీవితంలో అగ్నిలో పడగానే కట్లు ఊడిపోయాయి. అగ్నిలో వాళ్ళకి అగ్ని ఎట్లా ఉందంటే వేడిగా లేదు, వాళ్ళని కాపాడుతున్నటువంటి ఒక అగ్నిగా కనిపిస్తుంది. అందులో ముగ్గురు వేస్తే 4వ వ్యక్తి కూడా అక్కడ వచ్చున్నాడు. ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకొని వారితో కూడా ఉండటం చూశాడు రాజు. వెంటనే అనిపించింది, వీళ్ళతో ఉన్నటువంటి దేవుడు కరెక్టే, వాళ్ళ దేవుడు వారిని కాపాడటానికి వారి యొద్దకు వచ్చినటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు కనుక షడ్రక్, మెషక్, అబేద్గోల్ దేవుడే, దానియేలు దేవుడే మన దేవుడు. నేను చెప్పింది కరెక్ట్ కాదు అన్ని తీసివేసి దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళు దేవుని తప్పిపోకుండా నిలిచి ఉండటమే కాకుండా అనేక మంది తప్పిపోయినటువంటి వారిని దేవుని వద్దకు తీసుకుని వచ్చినటువంటి భక్తులుగా కనిపిస్తున్నారు. ఈరోజు మనం అలాగ చేయగలుగుతున్నామా? అలాగ చేస్తున్నామా? అలాగ ఉంటున్నామా? అలాగైతే 7 ఆశీర్వాదాలు నీకే. నువ్వు వస్తున్నావు, నీతో కూడా నీ కుటుంబంలో, నీతో కూడా నీ ఫ్రెండ్స్, నీతో కూడా నీ యొక్క మరి బంధువులు, రక్త సంబంధికులు వాళ్ళు రక్షించబడ్డారా? వారికి నీకున్నటువంటి ఈ రక్షణ భాగ్యము, రక్షణ ఆనందము వారికి ఉందా? లేకపోతే వెళ్ళు, నీ సాక్ష్యం చెప్పు, రా దేవుని ఎదుకు రా, నీకు మేలు జరుగుతాయి, దేవుడు మంచి చేస్తాడు. ఎందుకు కష్టపడతావు? ఎందుకు ఆ విధంగా బాధపడతావు? రా, నీ అవసరం తీర్చేటువంటి, నీ కష్టాలు తొలగేటువంటి, నీ జీవితం తిరిగి ఆశీర్వాదముతో, సంతోషముతో, శాంతితో, పిల్లాపాపులతో అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లటానికి ఉన్నటువంటి స్థలం ఒకటి ఉంది. ఆ స్థలాన్ని తీసుకువెళ్తాను రా అని ఎప్పుడైనా నువ్వు తీసుకురాగలిగినావా? తీసుకొని వెళ్ళగలిగినావా? అలాగైతే ప్రభు తప్పక నిన్ను ఈ 7 ఆశీర్వాదాలతో ప్రభుని నింపుతాడు, నిన్ను బలపరుస్తాడు. ప్రభు నేను అన్నిట్లో కూడా నీకు క్షేమము కలిగి చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ మాటలను బట్టి నీ జీవితంలో అలాంటి అనుభవాలు కలిగినటువంటి వాడుగా, దానివిగా నువ్వు ఉన్నావా? ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో తిరిగి ప్రభు నిన్ను అన్ని విషయాల్లో బలపరచడానికి, ఇంకా రెట్టింపు ఆశీర్వాదముతో, మేళ్లతో నింపడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో మీరు ఎక్కడున్నా ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి బిడ్డలారా, సంగమా లైవ్లో వింటున్న బిడ్డలారా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మీ జీవితాలలో ఈ ఆగస్టు నెలంతా కూడా దేవుడు మీకు మంచి మేలు, క్షేమం కలుగు చేయనట్లుగా మీకు అన్నీ కూడా మంచే జరగాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏకీభవించండి. దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామములో నాయన మమ్మలను నూతన నెలలో మొదటి దినాన నీ సన్నిధిని చూసేటువంటి, నీ సన్నిధిలో గడిపేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మరి మనిషి అనేటువంటి వాడు తప్పిపోతున్నాడు. తీసుకున్న నిర్ణయాల్లో కానీ, మాట్లాడుతున్న మాటల్లో కానీ, ప్రవర్తిస్తున్న ప్రవర్తనలో కానీ తప్పిపోతున్నాడు. ఒకటి నీ దగ్గర చెప్తున్నాడు, ఒక నిర్ణయం, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో నిర్ణయం, ఇంకో ప్రవర్తన, మనుషులను బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి కావచ్చు, తప్పిపోతున్నాడు ప్రభా, తొలగిపోతున్నాడు ప్రభా, లోపంతో ఉన్నాడు ప్రభా, శక్తిహీనుడిగా ఉన్నాడు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా కూడా అలాంటి బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి బిడ్డలను విడిపించండి ప్రభు, నడిపించండి అయ్యా. నీలో వాళ్ళకి ఆనందాన్ని, నీలో వాళ్ళకి సమాధానాన్ని, నీలో వాళ్ళకి తగినటువంటి సమృద్ధిని అనుగ్రహించండి. ఈ ఆగస్టు నెలంతా కూడా బిడ్డలు నాయన సంతోషిస్తూ వారి కష్టాజిత్తాన్ని వాళ్ళు అనుభవించినట్లుగా, వాళ్ళకి ఏవేవి అవసరతలు ఉన్నాయో, ఏవేవి అవసరాలు కలిగినటువంటి వారు ఉన్నారో వాటన్నిటి విషయంలో మేలు చేయమని, మంచి చేయమని మీ కృపగల దయగల హస్తాలకు సమర్పిస్తున్నాం.
రేపటి దిన ఆరాధనలో, పునరుద్ధానపు ఆరాధనలో బిడ్డలందరూ కూడా పాలు పంపులు కలిగి శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా బలపడటానికి, ఇంకా ఆత్మీయులుగా బిడ్డలనైనా నీ యందు మరి స్థిరపరచబడని కృప దయచేయమని, కృపకు దయకు సమస్తం కూడా అప్పగిస్తుండగా మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలకును, నిర్ణయం తీసుకున్నటువంటి బిడ్డలకును, మరి పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. దైవాశీస్సులు మీ కలుగునుగాక. ఆమేన్.